ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగినటువంటి పరిశుద్ధ నామంలో ఈరోజు దేవుని వాక్యములకు ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనాలు. యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఒక సుగుణం ఏంటంటే, మొదటిలో మనుషుడిని సృష్టించిన తర్వాత ఆ మనుషుడి నుంచి అనేకులైనటువంటి మనుషుని యొక్క జీవం అనేది స్ప్రెడ్ అయిపోయింది. ఒక మనుషుడు సృష్టించబడిన ఆ మనుషుడి నుంచి అనేకమైనటువంటి మనుషుల జీవం అనేది ఏమైందంటే, మనుషులు ఏమైపోయారంటే విస్తరించుకుపోయారు భూమి మీద. విస్తరించుకుపోయిన తర్వాత ఏం జరిగిందంటే, దేవుడు ఒక్క మనుషుల్ని పుట్టించిండు కదా మొదట్లో. ఆ పుట్టించిన ఒక్క మనుషుని ద్వారా వచ్చినటువంటి సంతానం ఎవరైతే ఉంటారో ఆ ఒక్కరి మీదనే గురి నిలిపిండు దేవుడు. ఆ ఒక్కరి మీదనే గురి నిలపటం వలన ఏం జరిగిందంటే, ఆ ఒక్క జనాంగము మాత్రమే దేవునికి ఇశ్రాయేలీయులుగా పాత నిబంధన కాలం వరకు పిలువబడతా వచ్చారు. దేవుని ప్రజలని ఇశ్రాయేలీయులుగా పిలువబడతా వచ్చారు. ఇప్పుడు మనం వింటున్నట్లుగా ఒక మతం అని కాదు, లేకపోతే ఫలానా వాళ్ళ దేవుడని కాదు, ఫలానా దేశపు దేవుడని కాదు. ఆ మొదటిలో ఒక్క మనుషుడు కాకుండా మిగిలినటువంటి జనాలు స్ప్రెడ్ అయిపోయారని చెప్పుకున్నాం కదా. ఆ విస్తరించుకుపోయినటువంటి వారిని కూడా దేవుడు ఇప్పుడు యేసుక్రీస్తులో నుంచి ఏం చేస్తా ఉన్నాడంటే దగ్గరకు తీసుకుంటా ఉన్నాడు. ఆయన ప్రజలుగా పేరు పెట్టి పిలుస్తా ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును కాక. యాకోబు రాసిన పత్రికలో ఈ విషయము రాయబడి ఉన్నది. 4వ అధ్యాయము 8వ వచనంలో ఇలాగే రాయబడి ఉన్నది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఎవరైతే రెండు ఆలోచనలు కలిగి ఉన్నారో, ద్విమనస్కులారా, రెండు హృదయాలను కలిగినటువంటి వారులారా, మీరేం చేస్తారంటే దేవుని వాక్యము చేత మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. ఎందుకంటే ఒక మతమని మనం రాలేదు, మనకేదో ఫండ్ వస్తుందని రాలేదు. ఆ మొదటి రోజుల్లో ఏం జరిగిందో, ఆ జరిగినటువంటి పరిస్థితుల్లో దేవుడు అనేకులని విడిచిపెట్టుకున్నాడు. ఆదాము ద్వారా వచ్చిన సంతానం మాత్రమే దేవుని ప్రజలుగా పిలువబడ్డారు. మిగిలినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆదాము తర్వాత ఇంకా అనేకులు విస్తరించుకుపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరంటే, ఈ లోతు కుమార్తెల వలన పుట్టినటువంటి వారు ఉన్నారు కదా, బెన్యామీనీయులు, అమ్మోనీయులు. ఇట్లాగా వాళ్ళు దేవుని సంతానంగా పిలువబడలేదు, కానీ సరి అయినటువంటి క్రమము కాని విధంగా వారు వచ్చారు. కాబట్టి ఇటువంటి మనుషులు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, మరలా ఇంకొకరు ఉన్నారు. ఆదాముకి మొదటి సంతానమైనటువంటి కయీను తర్వాత హేబెలు చనిపోయాడు. కయీను ఉన్నాడు. కయీను శపించబడి దేశదిమ్మరిగా అయిపోయాడు. ఈ దేశదిమ్మరి సంతానము ఎక్కడో ఎవరికి తెలియదు. మరి దేశం మీద పడి తిరుగుతూ ఉన్నాడు. అసలు ఆలోచనలలోకి రాయబడినటువంటి ఆ వరుసలోకి ఈ కయీను అనేటువంటి మనుషుని సంతానము రాలా. ఇట్లాగా చెదిరిపోయినటువంటి మనుషులు ఉన్నారు కదా, వీరినందరినీ కూడా దేవుడు పిలుస్తా ఉండడం. మీరు నా దగ్గరికి వచ్చిన తర్వాత
దేవుడు అంటా ఉన్నాడు, రెండు హృదయాలు కలిగినటువంటి మీ ఆలోచనని మీరు శుద్ధి చేసుకోండి. మీరు దేవుణ్ణి నేనే, మరే దేవుడు లేడా అని యెషయా గ్రంథంలో అనేక మార్లు దేవుడు సెలవిస్తూ ఉంటాడు. ఇంకా ఆయా గ్రంథాల్లో రాయబడి ఉన్నది. యెషయా గ్రంథంలో అయితే అనేక మార్లు ఉంటుంది, నేను తప్ప వేరే దేవుడే లేడు, నేను ఒక్కనే దేవుడు అని అనేక సందర్భాల్లో దేవుడు చెప్తా ఉంటాడు. లేఖనంలో చెప్పబడతా ఉన్నది. దేవుని యొద్దకు వచ్చినటువంటి మనకి దేవుడి మాట చెప్తా ఉన్నాడు, ఆ రోజున చెదిరిపోయినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా దేవుని చేత అభిషేకించబడి, దేవుని ఆత్మ చేత అకౌంట్లోకి డబ్బులు వస్తే డబ్బులు తీసుకొని మతాన్ని ఎట్లాగా స్ప్రెడ్ చేయాలా అని కాదు, దేవుని ఆత్మ చేత ముద్రించబడి ఎవరైతే ఆయన వారిగా ఎంచబడ్డారో, ఇశ్రాయేలీయుల పెద్దలు ఎంచడం కాదు, దేవుడు ఎంచడం. దేవుడు ఎన్నుకొని ఆయన వారు అని ఎవరినైతే ఎన్నుకున్నారో వారిని పంపించి దేవుని యొద్దకు రమ్మని అనేకులకు మీరు చెప్పండి. చెదిరిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఆ కయీనులాగా ఈ లోతు సరి అయినటువంటి లోతు కుమార్తెల ద్వారా కలిగినటువంటి సంతానం ఉన్నది కదా, ఇటువంటి వారు వీరితో పాటు ఇంకా ఆది కాలంలో రాయబడి ఉన్నది, అనేకులు భూమికి 4 దిక్కుల చెదిరిపోయినట్లు. ఆ బాబేలు గోపురం కడతా ఉన్నప్పుడు మనుషులు ఏమైపోయారంటే భూమికి 4 దిక్కులు ఆయా భాషలు మాట్లాడుకుంటా ఒకరిని విడిచి ఒకరు వేరైపోయినట్లు ఉన్నది. ఇటువంటి వాళ్ళందరి దగ్గరికి మీరు పోయి ఏం చెప్తారంటే యేసుక్రీస్తు అమూల్యమైన రక్తము ఆ మొదటిన ఆదాము చేసిన పాపం మొదలుకొని ఈ రోజు వరకు కూడా కొంతమంది చేసిన తప్పులను బట్టి కుంగిపోతా కుషించిపోతా ఇక వాళ్ళని ఓదార్చడం, వాళ్ళకి ఎన్ని చెప్పినా సరే ఆ వీధిలో నుంచి బయటకు రావడం జరగదు. అట్లాంటి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి ఎవరైతే రాలేకపోయినారో వారిని నడిపించాలి. ఎందుకంటే పాత జీవితంలో ఉన్న ప్రతి ఒక్క దానికి కూడా క్షమాపణ ఉన్నది దేవుని రక్తంలో. ఈ రక్తము చేత కడగబడినట్లు అనేకులను మీరేం చేస్తారంటే మీరు పిలుచుకురండి, దేవుని సన్నిధికి మీరు పిలుచుకొని రండి అని దేవుని చేత అభిషేకించబడినటువంటి వారు ఉన్నారు కదా, దేవుని పాస్టర్లు, దేవుని యొక్క సువార్థికులు, దేవుని వాక్యములు చేత పట్టుకొని ఎంతమంది అయితే తిరుగుతా ఉన్నారో వారందరికీ దేవుడు చెప్పి ఈ రోజున దేవుని ఇంటికి నడిపించండి అని దేవుడు చెప్తేనే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకా మిగిలినటువంటి వాళ్ళు అనుకుంటారు వీళ్ళకి తక్కువ ఫస్ట్ తారీఖు వచ్చిందంటే చాలు తక్కువ వీళ్ళకి అకౌంట్లో డబ్బులు పడతాయేమో అని చెప్పనని పైనుంచి వస్తాయని అనుకుంటారు. అక్కడ పైనుంచి రాదు, ఇక్కడ పై నుంచి అని ఏదైతే అనుకుంటా ఉన్నారో ఇంగ్లీష్ వాళ్ళ నుంచి రాదు. దేవుని సహాయము చేత ఈ దేవుని పాస్టర్లు, సేవకులు, సువార్థికులు దేవుని పని ఎవరైతే చేస్తూ ఉన్నారో వారందరికీ దేవుని సహాయము చేత నడిపించబడతా ఈ సువార్తను ఏం చేస్తా ఉన్నారంటే వ్యాప్తి చేస్తా ఉన్నారు. ఎందుకు చేస్తా ఉన్నారంటే ఆ మొదటి రోజుల్లో ఆదాము ద్వారా కలిగిన సంతానము ఒక్కటి మాత్రమే ఈ రోజున దేవుని ఇశ్రాయేలీయులుగా, దేవుని ప్రజలుగా ఒక కొండ గుర్తున్నది. అంటే వీళ్ళు ఎవరంటే దేవుని మనుషులని, ఆదాము ద్వారా వచ్చినటువంటి సంతానము మాత్రమే. క్రీస్తు చనిపోక ముందు వరకు ఉన్నది. క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజున ఆదాము కాకుండా మిగిలినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా దేవుని ప్రజలుగా పిలువబడటానికి దేవుడు ఏం చేసినట్టే ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి ఈ మార్గంలోనికి మీరు రండి అని దేవుడు పిలుస్తా ఉన్నాడు. దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఈ పిలిచే క్రమంలో
పిలిచే క్రమంలో మామూలు మనుషులైతే గొడవలు పెట్టుకోనైనా సరే, ఎంత నచ్చ చెప్పినా సరే వినకుండా అటోడు ఇటు రావద్దు ఇటోడు అటు రావద్దు అని గిరి తీసుకొని ఉన్నటువంటి వాళ్ళు సైతమే ఉంటారు మామూలు మనుషుల్లో. దేవుని మనుషుల్లో కూడా ఉన్నారు. ఆ మొదటి రోజుల్లో దేవుని మనుషులు కూడా సాక్షాత్తు దేవుని వాక్యము పట్టుకొని, దేవుడు వాక్యాన్ని ఇస్తే ఆ వాక్యాన్ని పట్టుకొని నడిచే మనుషుడే మీరు రావద్దు రాజలారా, మీరు రావద్దు, మీరు దేవునికి విరుద్ధమైన వారు, మేము పవిత్రులము, పరిశుద్ధులము, దేవుని ప్రజలు, అక్కడే ఉన్నది, ఇంకా రావద్దు. ఆ గాలి కూడా తగలద్దు, కొంచెం దూరంలో ఉండండి అని నిష్ఠగా పాటించేటువంటి ఒక ఆయన దేవుడు మాట్లాడి చెప్తే ఆయనతో పాటు ఉన్నటువంటి మిగిలిన సేవకులకి ఏమని చెప్తా ఉన్నాడో చూడండి. ఆయనతో పాటు ఉన్నటువంటి తోటి సేవకులు ఉంటారు కదా, వాళ్ళకి దేవుడు మాట్లాడి హెచ్చరిక చేస్తే వారితో ఏమని మాట్లాడుతూ ఉన్నాడో చూడండి. అపోస్తల కార్యము 11వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏపాటి వాడనని చెప్పాను. మనకు ఎలాగైతే సమాన వరము, మనం దేవుడి ప్రజలమని మన గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు కదా, ఇదే మాటని దేవుడు వాళ్ళకు కూడా చెప్పాడు. గాలి కూడా సోకొద్దని నేను దూరం ఉంచినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి కూడా దేవుడు ఇదే సమానము, కొంచెం అటు ఇటు కాదు, సమానంగా ఇదే సమానంగా ఉన్నటువంటి స్థితిని వాళ్ళకు దేవుడిస్తే అప్పటిదాకా నేను గాలి ఆడొస్తుందో అని రాకుండా కొంచెం దూరంలో ఉన్నాడు. ఆ గాలి కూడా తగలొద్దు. కొంతమంది చూసే ఉంటారు మీరు, ఆ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లు ఉంటాయి కదా, బస్సులు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఆ బస్సుల్లో చెయ్యి తగిలినా సరే కడుక్కునేటువంటి మనుషులు ఉంటారు, తుడుచుకునేటువంటి మనుషులు ఉంటారు. కొన్ని సంవత్సరాల కిందట పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ప్రభుత్వం ద్వారా నడిచేటువంటి బస్సులు ఉంటాయి కదా, అట్లా అందరూ ఎక్కుతారు, పెద్ద చిన్న అందరూ ఎక్కుతారు. ఉన్నోడు లేనోడు ఎక్కుతారు. ఉన్నోడు ఏం చేస్తారంటే లేనోడు కొంచెం దూరంలో పెడతారు. పొరపాటున వాళ్ళ చేయి తగిలిందే అనుకో, వాడు ఖర్చు పెట్టి తుడుచుకోవటమో లేకపోతే నీళ్లు పోసి చేతులు కడుక్కోవటమో అది చేస్తాడు. అట్లాగా ఈయన ఏం చేస్తా ఉన్నాడంటే వాళ్ళ గాలి కూడా తగలకుండా అంత దూరం పెడితే దేవుడు వచ్చి చెప్తా ఉన్నాడు. నేను ఆ రోజు ఆదాము తప్పు చేసిన రోజు పోతే పోని అని ఆ రోజు విడిచిపెట్టిన ఆదాము ఒక్కడే నా కుమారునిగా ఎంచి నేను దగ్గర ఉంచుకున్నా, మిగిలినటువంటి వాళ్ళందరినీ విడిచిపెట్టిన. ఇప్పుడు క్రీస్తుని పంపించి పవిత్రమైనటువంటి రక్తమును చిందించి ఆ మనుషులను దగ్గరికి చేర్చుకుంటా ఉంటే, నేను తోలు వేసినటువంటి వారిని దగ్గరికి చేర్చుకుంటా ఉంటే మధ్యలో ఇది అంటరాంతాను ఏంది, మధ్యలో నీ హెచ్చు తగ్గినందుకు చెప్పింది నేను కాబట్టి నేను చెప్పింది నువ్వు చేయి, దూరం అని చెప్పినాను అనొద్దు. వాళ్ళు పవిత్రులు, దేవుని చేత పవిత్రపరచబడినటువంటి వారు, మతంలో వాళ్ళు కాదు, దేవుని చేత పవిత్రపరచబడిన వారు. ఇప్పుడు తెలియనటువంటి వాళ్ళు ఒక్కొక్క మాట అంటారు, దేవుడు అయితే అలా ఒక్కడే మావాడు నా కొడుకు అని దగ్గర చేసి తీయటమేంది, ఆయన చేతులతోటి ఆయన ఊపిరి పోసినటువంటి దేవుడు అల్లా ఒక్కడే దగ్గర తీయటమేంది, మరి మిగిలిన ఎవరు?
అని అడుగుతారు. ఆ అడిగేటువంటి అవకాశము దేవుడు లేకుండా ఈ రోజున క్రీస్తు రక్తంలో ఆ ఒక్కళ్ళను కూడా కాదని మిగిలినటువంటి వాళ్ళను కూడా ఆ ఒక్కరితో సమానం చేసి అందరినీ దగ్గరకు పిలుస్తా ఉన్నాడు. ఈ సేవకుడు ఆ విషయాలని అక్కడ ఉన్నటువంటి సేవకులందరితో చెప్తే అందరూ కూడా ఆలోచనలో పడతారు. ఆలోచనలో పడి ఏమనుకుంటారంటే పని ఎక్కువైపోయింది, ఇక పని ఎక్కువైపోయింది, ఫోన్ ఛార్జింగ్ ఎక్కువ పెట్టుకోవాలా, ఇంకా చేయాల్సినటువంటి పని, చెప్పాల్సినటువంటి వాక్యాన్ని గంట చెప్పేది 2 గంటలు చెప్పాలి అని అందరూ ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళకి వాళ్ళు రెడీ అవుతున్నారు. ఎందుకంటే దేవుడు అప్పటి వరకు కొద్ది మందికే కొంతమందికి చెప్పమని వారికి చెప్పిండు. ఇప్పటి నుంచి ఈ బ్రదర్ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఇప్పటి నుంచి పని ఇంకొంచెం వ్యాప్తి చెందాల. అంటే ఆ దేవుడు ఎవరినైతే చూపిస్తా ఉన్నాడో వాళ్ళకి కూడా దేవుని వాక్యం చెప్పాలి. మన ఫోన్ ఛార్జింగ్ అయిపోతుందేమో, ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ నడవదు కదా, ఫోన్లో అప్లోడ్ చేయడానికి వీటికి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పినాను ఛార్జింగ్ ఫుల్ పెట్టుకోవటం, గంట చెప్పే వాక్యం కాస్త 2 గంటలు చెప్పేటప్పుడుగా ప్రిపేర్ కావటం, ఇట్లాగా వాళ్ళని వాళ్ళు కొత్త అది ఏమంటారు సెట్ చేసుకున్నారు. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే జకర్యా గ్రంథంలో రాయబడి ఉన్నది 10వ అధ్యాయము 6వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది, నేను యూదా వారిని బలశాలులుగా చేసేదను, యోసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలం ఇచ్చేదను, నేను వారి ఎడల జాలి పడుదును, నేను వారి దేవుడనైన యెహోవాను, నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మర్చిపోదురు. ఈ వాక్యంలో మనము ఈరోజు ధ్యానించుకున్నది, ఇప్పుడు ఈరోజు వాక్య ధ్యానం ఏమిటంటే నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మర్చిపోదురు. ఆ రోజు నేను విడిచిపెట్టిన కదా ఆదాము ఒక్కడే అని సంకలో పెట్టుకొని ఆదామును తీసుకొని పోయినా మిగిలిన అందరినీ విడిచిపెట్టిన. ఇప్పుడు యేసు క్రీస్తు దగ్గరికి ఎవరైతే వస్తా ఉన్నారో వారందరి ప్రార్థన నేను విని వాళ్ళకి నేను సమాధానం ఇచ్చినప్పుడు వాళ్ళు గుర్తు చేసుకుంటా ఉన్నారు, దేవుడు మనకు సమాధానం ఇచ్చిండు, దేవుడు మనకు సమాధానం ఇచ్చిండు. ఆ రోజు విడిచిపెట్టినటువంటి దేవుడు ఈ రోజు మన మనవి విన్నడంటే ఈయన ఆదాము దేవుడే కాదు మన దేవుడు కూడా, ఈయన ఆదాము దేవుడే కాదు మన దేవుడు కూడా అని ఇప్పుడు వాళ్ళు గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే నేను చేసిన ప్రార్థన నాకు నెరవేరింది. మా దేవుడు కాదు, మా రక్త సంబంధి కాదు, మా కులదైవం కాదు, మా మతం లేదు, మా పెద్ద మనిషి కాదు, ఎవరో మరి తెలియదు. ఆయన దగ్గర నేను చేసినటువంటి మనవిని ఆయన నాకు ఇచ్చినప్పుడు నాకు సమాధానం వచ్చింది. ఆయన నాకు నా మనవిని ఆలకించి నాకు సమాధానం ఇచ్చిండు. ఆ సమాధానం వచ్చింది కాబట్టి నా మాట ఈయన విన్నదంటే ఆయన అప్పుడు విడిచిపెట్టల. ఎందుకంటే క్రీస్తు దగ్గరకు వచ్చినాం కదా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు అంటా ఉన్నాడు, మీకున్న ఆలోచనలన్నిటిని విడిచిపెట్టండి, దేవుని దగ్గరికి రండి. దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడంటే ఆదాముకులాగా సమాన వరం ఇస్తాడు. గాలి కాదు వాళ్ళ ఇంట్లో పోయి వాళ్ళు కూర్చున్న కుర్చీలు ఉంటాయి కదా, ఇది బంగారు సింహాసనం అని పేర్లు ఉన్న కుర్చీలు ఉంటాయి కదా, అలాంటి కుర్చీల మీద వాళ్ళని కూర్చోబెట్టుకుంటారు వాళ్ళు. ఆమె అంత సమానంగా దేవుడు చేశాడు. అంతటి పరిశుద్ధుడు, అంతటి అరమరకలు లేనటువంటి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నిత్యుడైనటువంటి దేవుడు, నిత్యము ఉండే దేవుడు. ఆ రోజున లేదు, ఇప్పుడు ఉన్నాడు. ఇప్పుడు మనకి సమాధానం ఇస్తాడు. ఆయన యొద్దకు మనం వెళ్దాం, అలాగ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు అనేకులు
నీ స్వాస్థ్యమయ్యుండి చేసిన ప్రతి మనవిని ఆలకించిన నీవు ఈ రోజున క్రీస్తు వారమయ్యుండి మా ప్రార్థన ఆలకించమని ఆదాముతో సమముగా ఎంచబడి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో సమాన వారసులమయ్యుండి ప్రార్థిస్తూ ఉండగా అబ్రహామునకు, ఇస్సాకునకు, యాకోబునకు ఎంతటి ఐశ్వర్యమును, ఎంతటి అభివృద్ధిని, ఎంతటి కాపుదలను, ఎంతటి క్షేమమును అనుగ్రహించి ఉన్నామో అదే సమాన వరమును ఈ దినమున క్రీస్తు రక్తంలో, క్రీస్తు మార్గంలో నిలిచిన నీ మందిరానికి, నీ మందిరమందు నిలిచినటువంటి ఒక స్తంభాలుగా స్థాపించబడుచు ఉన్నటువంటి వీటిని ప్రజలందరికీ అంతటి సమాన వరములను అనుగ్రహించి నీకు మహిమను తెచ్చుకొనమని మరొక మారు నీ పరిచర్యను విస్తృతపరచమని నీకు మహిమను తెచ్చుకొని ఈ ప్రార్థన మనవులను ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. విడువని పరిశుద్ధుని కృప నిత్యము మనకు తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్.